హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామున్ చేస్తున్నానండి. వీడియోలో చిన్న విధంగా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ గులాబ్ జామ్ ఈ ప్యాకెట్ తీసుకున్నానండి, జీబీఆర్ది. టేస్ట్ కూడా బాగానే ఉందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామ్ కానీ తీసుకుంటాను ఎక్కువ. ఈసారి అయితే ఇది ట్రై చేద్దామని తీసుకున్నా, బాగానే వచ్చింది. పిండి అయితే నేను వాటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి. మీరు పాలు ఉంటే కొంచెం పాలు వేసుకొని పాలతో సాఫ్ట్గా కలిపేసుకోండి. ఇలా చేతికి అంటుకోకుండా వచ్చేలాగా కొంచెం గట్టిగా పిసకకూడదండి, చిన్నగా సాఫ్ట్గా పిసుకుతూ ఉండాలి. పాలతో అయితే కలుపుకోవచ్చు. పిండి అనేది కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఒక ప్లేట్లో తీసుకొని. ఆ తర్వాత 3 కప్పులు షుగర్ అయితే వేసుకోవచ్చండి. నేను ఈసారి షుగర్తో చేశానండి పాకం. ఇది స్వీట్ అనేది బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి. నేను నెక్స్ట్ వీడియోలో బెల్లంతో ఎలా చేయాలనేది నేను వీడియో చేస్తాను. ఇలా 3 కప్పులు షుగర్ తీసుకొని వాటర్ పోసేసుకొని ఒక 3 కప్పులు స్టవ్ మీద పెట్టేసేయాలండి. నేను ఈ స్టవ్ మీద ఇది గులాబ్ జామున్ ఆయిల్లో ఫ్రై చేయాలని కడాయి పెట్టేసుకున్నాను. అది కొంచెం మరుగుతూ మనకి కొంచెం తీగ పాకంలాగా కొంచెం దగ్గర పడుతూ రావాలండి పాకం అనేది. ఇవి ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అవి కొంచెం కొంచెం వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ లోపల మనం తీగ పాకం వచ్చిందా రాలేదా చూసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని అది కొంచెం దగ్గర పడేదాకా ఆ పాకం దగ్గర పడేదాకా ఉంచాలండి స్టవ్ మీద. ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా తీగ పాకం వచ్చేదాకా ఉంచి కొంచెం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఆ తర్వాత ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ని పాకంలో వేసుకోవాలండి. అంతే అండి, చూడడానికి ఇలా వాటర్ కనిపిస్తుందా, తర్వాత మనం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే ఆ వాటర్ కూడా కనిపించదు. కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది గులాబ్ జామ్ అనేది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టేస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.